జగన్మోహన్ రెడ్డిని ఓడించటం ఒక్కటే లక్ష్యంగా పెట్టుకున్న అంబటి రాంబాబు, పేర్ని నాని, ఆర్కే రోజా, కొడాలి నాని గతంలో 2024 ఎన్నికల్లో ఇది సుస్పష్టంగా తేలిపోయింది. కానీ ఇప్పుడు అంబటి మాత్రం మరొక స్పెషలు. రానున్న ఎన్నికల్లో 29లో కూడా జగన్ ఓడిపోవాలంటే ఏం చెయ్యాలి అని పట్టుబట్టి అదే చేస్తా ఉన్నాడు. లేకపోతే అమరావతి మీద ఇన్ని కామెంట్స్ దేనికి? నిన్న సీడీ యాక్సెస్ రోడ్డు, లేకపోతే ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల కోసం కట్టిన భవనాలు, అమరావతిలో అభివృద్ధి కనపడతా ఉంది. చంద్రబాబు నాయుడు అమరావతిని ఎవరు ఆపలేరు అని అంటే, అమరావతి చచ్చినా పూర్తి కాదు, అది పూర్తయ్యే అవకాశాలే లేవు అని ఇలాంటి కుంటి కూతలు అంటారు వీటిని. ఇలాంటివి ఎందుకు మాట్లాడుతున్నాడు? అంబటి అసలు ప్లాన్ ఏంటి? ఈ వీడియోలో చూద్దాం. ఏంటిటా కుండబద్దలు కొడతా అట్ట. నమస్కారం, కుండబద్దల ప్రేక్షకులకు స్వాగతం. ఎక్కడైనా అభివృద్ధి జరుగుతుంటే దాన్ని చూసి ప్రజలు ఏమనుకుంటారో మనం దాని గురించి వ్యతిరేకంగా మాట్లాడితే అనే ఒక ఉద్దేశంతోటైనా నోరు కట్టేసుకుంటారు ఎవరైనా. కానీ వైసీపీ నాయకులు కానీ, జగన్మోహన్ రెడ్డి కానీ ఆ పని చస్తే చేయరు. కోర్స్ నేను ఇందాక ఓపెనింగ్ రిమార్క్స్లో చెప్పినట్టు అంబటి రాంబాబు జగన్మోహన్ రెడ్డిని వచ్చే ఎన్నికల్లో కూడా గెలవనీయకుండా చేయడానికి ఏం చేయాలో అవన్నీ చేస్తున్నాడు. అందుకోసమనే అమరావతి మీద మాట్లాడుతూ ఉన్నది కనపడతా ఉంది. జగన్మోహన్ రెడ్డి స్వయంగా తాను గెలవటానికి ఏమీ చేసుకోవటం లేదు. మావిగన్ లాంటివి తీసుకొచ్చి అమరావతిని నేను మళ్ళీ సర్వనాశనం చేస్తాను అని హామీ ఇచ్చి ఒట్టేసి మరీ చెబుతున్నాడు. దాన్ని ఇంకా ప్రొలాంగుడ్గా కొనసాగింపుగా అంబటో, పేర్ని నానియో ఇలాంటి వాళ్ళు కొనసాగించారు. ఇప్పుడు అంబటి రాంబాబు మళ్ళీ అదే లక్ష్యంగా మాట్లాడుతున్నాడు. నిన్న సీడ్ యాక్సెస్ రోడ్డుకి ఫుల్గా కోర్టు ద్వారా తలుపులన్నీ తెరుచుకొని పోవటం, దాన్ని వెంటనే పూర్తి చేయటం, సీడ్ యాక్సెస్ రోడ్ని కానీ, లేదు ప్రజాప్రతినిధుల కోసం కట్టిన భవనాల ఓపెనింగులు కానీ, వీటన్నిటితోటి చంద్రబాబు నాయుడు బిజీగా ఓపెనింగుల్లో ఉన్నాడు. అలాగనే మీటింగ్లో కూడా అమరావతికి ఆయన సాధించి పెట్టాల్సింది మొత్తం సాధించేశాడు. అమరావతికి కేంద్రం చేత గ్రీన్ సిగ్నల్ కూడా ఇప్పించేశాడు. ఉభయ సభల్లోనూ ఆమోదం కూడా పొందింది. తిరిగి జగన్ వచ్చినా సరే చచ్చినా అమరావతిని మార్చలేడు అన్నట్టుగా పరిస్థితి కనపడుతుంటే, జగనే ఏదో ఒకటి మ్యానిపులేట్ చేద్దామని మావిగన్ అనే ఒకసారి తీసుకొచ్చి ఆ మామిడికాయ మామయ్య అయి కూర్చున్నాడు జగన్మోహన్ రెడ్డి. కాకపోతే దాన్ని ఇంకా ప్రొలాంగుడ్గా ఈ అంబటి రాంబాబు అమరావతి సచ్చినా పూర్తి కాదు అని దాని మీద పడి ఆడవటం మొదలుపెట్టాడు. అసలు ఎలా అమరావతి మీద పడి ఏడ్చి ఆంధ్ర రాష్ట్రానికి రాజధాని లేకుండా చేస్తున్నారు వీళ్ళు అని గత ఎన్నికల్లో వీళ్ళకి చెప్పు దెబ్బలు పడినట్టుగా పడిని వీపు మీద 11 ముద్ర వేశారు. 11 నెంబరు చెప్పుతో కొట్టినట్టు అయింది వీళ్ళకి. అయినా సరే ఏమాత్రం బుద్ధి రావట్లేదు. అంబటి రాంబాబు అసలు రాజధాని అమరావతి మీద ఎందుకని ఇలా మాట్లాడాలి? ఆయనకి ఇష్టం లేదు, మానేయచ్చు. లేదు మేము ప్రతిపక్షంలో ఉన్నాము అని అనుకుంటే చంద్రబాబు నాయుడు అందులో చేస్తున్న అవినీతి గురించి మాట్లాడాలి. ఆ అవినీతి అని పేరు చెప్పి ఇన్సైడర్ ట్రేడింగ్ కావచ్చు, రింగ్ రోడ్ అలైన్మెంట్ మార్పు గురించి కావచ్చు, కోర్టు దాకా వెళ్ళి కోర్టులో కూడా ఉంగరాల మొట్టికాయలు తినొచ్చి మరి బయటకు ఆ కేసులన్నీ చంద్రబాబు నాయుడు మీద, నారాయణ మీద పెట్టి మొత్తం డిస్పోజ్ అవుతూ ఉంటే ఇంకా దాని గురించి ఏదో ఒక లూప్ హోల్ పట్టండి అని ఇప్పుడున్న బ్యూరోక్రాట్లతోటి మంతనాలు చేస్తా, బ్రేక్ఫాస్ట్ మీటింగులు పెట్టి వాళ్ళని చాటుగా తీసుకొచ్చి వాళ్ళని మభ్యపెట్టి మన పాత సిఎస్ జవహర్ రెడ్డి లాంటి వాళ్ళందరూ ప్రయత్నం చేస్తుంటే వీళ్ళు మాత్రం నోరు కట్టేసుకోవటంలా. యాక్చువల్గా గుంటూరులో అంబటి రాంబాబుకి వైసీపీలోనే పొగబెట్టే వాళ్ళు తయారవుతుంటే ఈయన మాత్రం రాజధాని మీద మాట్లాడతాడు. రాజధాని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల హక్కు. ఆ హక్కుని ఎట్లా ఒకట్ట మేము నాశనం చేస్తామని అంబటి రాంబాబు మాట్లాడుతుంటే కనీసం మనం స్పందించాల్సిన పని లేదా? ఎందుకని వీళ్ళు ఇలా మాట్లాడతారు అని అంటే జగన్మోహన్ రెడ్డికి ఇష్టం లేదు కాబట్టి. యాక్చువల్గా అమరావతి అనే పేరు పలకటమే జగన్మోహన్ రెడ్డికి సుతరామ ఇష్టం లేదు. ఆ విషయం కోసమనే గతంలో మరి మన రాష్ట్ర మంత్రిగా ఉన్న బొగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి బెంగళూరులో ఒక కాన్క్లేవ్లో గుంటూరు పక్క ప్రాంతము, విజయవాడ గుంటూరు మధ్య ప్రాంతము అని మాట్లాడాడు. వాళ్ళు అధికారంలో ఉన్నారు కాబట్టి ఆ రోజున ఏదో ఒక పాపానికో పుణ్యానికో మనం అధికారం ఇచ్చి ఆయన ఆ పీఠం మీద కూర్చోబెట్టాం కాబట్టి 5 సంవత్సరాలు ఎలాగనో భరాయించాం. ఇప్పుడు వాళ్ళకి 11వ నెంబర్ చెప్పుతోటి చెప్పు దెబ్బలు వేసినా కూడా ఇంకా అదే కంటిన్యూ చేస్తున్నారు అనుకోండి, ఇంకా దేని పెట్టి కొట్టాలి వీళ్ళని? నిజంగా ఈ మాట అంటానికి, ఎందుకంటే ఆయన గతంలో ఎమ్మెల్యేగా చేశాడు, మంత్రిగా చేశాడు. అలాంటి వ్యక్తిని
ఇలాంటి పరుష పదజాలం వాడాలంటే నాకే సిగ్గుచేటుగా ఉంది. కానీ వాళ్ళు రాజధాని, ఈ రాజధాని అంటే ఏంటి? అదేం చంద్రబాబు నాయుడు ఆస్తి, నారా లోకేష్ ఆస్తి? అది ప్రజల ఆస్తి, ఈ ప్రజల కోసం కట్టబడుతుంది. నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా అమరావతి రాజధాని, ఆ విషయం అయితే సుస్పష్టం అయిపోయింది. కేంద్రం కూడా ఒప్పేసుకుంది, ఉభయ సభల్లోనూ దానికి ఆమోద ముద్ర వేశారు. మళ్ళీ తిరిగి మేము అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతిని లేకుండా చేస్తామంటే ఆ రోజుకి ఏం జరుగుతుందో అప్పుడు చూద్దాం. కానీ మీరు అప్పటిదాకా మెదలకుండా ఊరుకోవాలి, మూసుకొని కూర్చోవాలి. ఎప్పటికీ పూర్తి కాదు అని అంటే అది రాజధాని ఇదిగో ఇన్ని సంవత్సరాల్లో కట్టేస్తారు అనేది కాదు. రాజధాని నిత్యం అభివృద్ధి చెందాల్సిందే, చెందుతూనే ఉంటుంది కొత్తగా. మీరు గతంలో గ్రాఫిక్స్ అని వేటినైతే చెప్పారో ఆ గ్రాఫిక్స్లో ఉన్న బిల్డింగులు మొత్తం ఈరోజు నిజ రూపంలో కనపడుతుంటే మీకే దాన్ని చూసే భాగ్యం లేకుండా పోయింది. ప్రతి రాష్ట్రానికి ఒక రాజధాని ఉంది. అలాగనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అమరావతి రాజధానిగా ఉంటుంది. దాన్ని ఒప్పుకుంటే మీరే ఈ రాష్ట్ర ప్రజలు మన్నన పొందుతారు, లేదనుకుంటే మీ ఇష్టం. మీరు రాజకీయంగా మీరు ఆ చితి పేర్చుకొని ఆ చితికి మీరే సొంతగా నిప్పు పెట్టుకొని కాలిపోతానంటే ఎవరేం చేస్తారు? ఎవరు ఏం చేయలేరు. కాకపోతే జగన్మోహన్ రెడ్డి ఉద్దేశాలు అట్ట ఉన్నాయి కాబట్టి వైసీపీలో నెంబర్ 2 స్థానానికి ఏదో ఒక రకంగా నేను ఎగబాకాలి అని అంటే జగన్మోహన్ రెడ్డిలో దృష్టిలో నేను పడాలని చెప్పి ఇలాంటి బలుపు మాటలన్నీ మాట్లాడటం, కుంటి కూతలన్నీ కొయ్యటం, ఇలాంటి పనులే చేస్తున్నాడు అంబటి రాంబాబు చాలా రోజులుగా. అదేమిటనంటే పోలీసుల మీదకు గుండెలు విరుచుకొని వెళ్ళటం. మరి జరిగిందో లేదో తెలియదు కానీ ఈయన కూడా పోలీస్ స్టేషన్లో 3rd డిగ్రీ ప్రయోగించారు నా మీద, నన్ను గోడ కూర్చోబెట్టి పంగ చీల్చారు అన్నాడు. మరి దాని మీద పోరాటం ఎందుకు చేయట్లేదు? రఘురామకృష్ణరాజు అయితే తన మీద జరిగిన 3rd డిగ్రీని ప్రూవ్ చేసుకొని ఆయన ఎక్కడ దాకైనా సరే వెళ్ళి దాన్ని నేను నిరూపించి తీరతానని ఆల్మోస్ట్ దాన్ని దాదాపుగా నిరూపించే ప్రయత్నాలు చేసుకుంటున్నాడు. మరి మీ మీద 3rd డిగ్రీ జరిగితే దాన్ని ఎందుకని ప్రూవ్ చేయాలనుకోవట్లా? ఏదో నోటికొచ్చిన కోత ఒకటి కూసేసాం, జనాల్లోకి వెళ్ళిపోయింది అది. అంబటి రాంబాబును కూడా టార్చర్ చేశారంట, 3rd డిగ్రీ చేశారంట అని ప్రజలు అనుకోవటం తప్ప ఇంకేం ఉపయోగం ఉంది? కనీసం దాన్ని మీరు ప్రూవ్ చేయని కూడా ప్రూవ్ చేయలేకపోతున్నారు. కాకపోతే అసలైన విషయం ఏమిటి ఇక్కడ అంటే తన సొంత పార్టీలోనే మనలేనివాడు, అంటే ఇంట్లో చల్లని వాడు వీధిలో పెద్దగా ప్రవర్తించడానికి బయలుదేరాడంటే ఎలా ఉంటుంది? అలాగుంది. సొంత పార్టీలోనే అంబటి రాంబాబు కింద నిప్పు పెడుతున్నారు. లేళ్ల అప్పిరెడ్డి కావచ్చు, గుంటూరులో ఉన్న వైసీపీలో రెడ్డి నాయకులు మొత్తం కావచ్చు, ఈ అంబటి రాంబాబుని గుంటూరు నుంచి ఎలాగోలా పలాయనం చేసేయాలి, ఇక్కడి నుంచి ఎళ్ళగొట్టేసేయాలంటే దాన్ని సరి చేసుకునే ప్రయత్నం చేయట్లా. రోజుకు ఒక ప్రయత్నం ఎత్తుకొని రావటం. మొన్న మధ్యనే పాదయాత్ర కూడా చేస్తానన్నాడు. జగన్మోహన్ రెడ్డి చేయని పాదయాత్ర ఈయన చేస్తానంటే వాళ్ళు చేయనిస్తారా? అట్లాంటి జగన్మోహన్ రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి గట్టి కలిసి ఈయన పాదయాత్రను జడగొట్టినా ఇంకా ఏమాత్రం సిగ్గు లేకుండా, వేరపు లేకుండా ఇలాంటి మాటలు మాట్లాడుతూనే ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డిని గ్యారంటీగా ఓడించారు అంటే అందులో రాంబాబు హస్తం కూడా చాలా పెద్ద పాత్రే ఉంటుంది. ఇదే ఈరోజు కుండబద్దలు.